హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. చూస్తున్నారు కదా, ఈ స్కై బ్లూ కలర్ అండ్ బ్లౌజ్ పీస్ వచ్చి బ్లాక్ కలర్, రెండు కలర్ కాంబినేషన్లో ఒక మంచి లాంగ్ ఫ్రాక్ అనేది నేను కటింగ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. మీరు ఈ వీడియోకి ముందు ఫస్ట్ వీడియో అనేది ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఆ వీడియో అనేది మీరు చూసినట్టయితే ఈ సెకండ్ పార్ట్ అనేది మీకు అర్థమవుతుంది. ముందు వీడియోలో ఫుల్ కటింగ్ ఎలా చేసుకోవాలో చాలా ఈజీ మెథడ్లో చెప్పానమాట. సో ఆ వీడియో చూసిన తర్వాత ఈ స్టిచ్చింగ్ వీడియోలోకి రండి. లేదనుకుంటే ఈ చూసిన తర్వాతైనా ఆ వీడియోలోకి వెళ్ళండి. ఇప్పుడు ఫుల్ వీడియో స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు వచ్చి బ్లౌజ్ పీస్ అనేది పైన లైనింగ్ వేసుకోవాలి, కింద పార్ట్ అనేది రైట్ సైడ్కి వేసుకోవాలన్నమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని రైట్ సైడ్ వేసుకోవాలి. అది నెక్ కట్ చేయొద్దు. ఇలా మనకి కరెక్ట్గా సరిపోయినంత మాత్రమే 4 పలకలుగా కట్ చేసుకొని ఎంత సరిపోతుందో అంత పెట్టుకోవాలి. లైనింగ్ పీస్ అనేది ఇలా పైన వేసుకొని రౌండ్ నెక్ అనేది నేను చూపించే విధంగా అరఖర్చు మనం ఖర్చు పెట్టుకున్నాం కదా, ఆ ఖర్చు ప్రకారం పాదం ఖర్చులో స్టిచ్చింగ్ చేసేసుకోవాలన్నమాట. లైనింగ్ అనేది లైనింగ్ ఎటువైపు వేసుకున్నా పర్వాలేదండి, ఎటువైపు అయినా ఒకేలా ఉంటుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రం రైట్ సైడ్ మాత్రం వేసుకోవాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ టైప్లో ఏ నెక్ అయినా మీరు తిరగేసుకోవచ్చు అనమాట. ఏ మోడల్ అయినా కూడా ఇలా స్టిచ్ చేసుకున్నట్టయితే ఈజీగా తిరిగిపోతుంది. ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన విధంగా మిగతాదంతా నెక్ పార్ట్ కట్ చేసేసుకోవాలి. చిన్న చిన్న టక్స్ పెట్టుకోండి. అలా టక్స్ పెట్టుకున్నట్టయితే ఈజీగా నెక్ అనేది నీట్గా తిరుగుతుంది అనమాట. చూస్తున్నారు కదా, చూసే విధంగా టక్స్ పెట్టుకోండి. ఇప్పుడు లైనింగ్ పీస్ అన్నది నేను ఇప్పుడు చూపించే విధంగా రివర్స్ చేయాలన్నమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ కాదండి, లైనింగ్ పీస్ మాత్రమే కిందకి ఇలా నేను చూపించే విధంగా పెట్టుకోవాలి. చూసారు కదా, మనకి రౌండ్ నెక్ ఎంత నీట్గా పర్ఫెక్ట్గా తిరిగిపోయిందో. ఇప్పుడు దీని మీద కూడా ఒక చిన్న లైన్గా చిన్న స్టిచ్ అనేది వేసుకోండి. పాదం ఖర్చు కాదు, చిన్నది, అంటే ఈ చివరంచుకి నీట్గా మంచిగా ఒక స్టిచ్చింగ్ అనేది వేసేసుకోండి. నేను మీకు కనిపించడం కోసమని నేను స్కై బ్లూ కలర్తో స్టిచ్ చేస్తున్నానండి. అలానే నేను జిగ్జాగ్ స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. జిగ్జాగ్ చేసుకుంటే ఏంటవుతుందంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. నెక్ అనేది చూడడానికి కూడా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే మీరు మామూలు స్టిచ్ అయినా వేసుకోండి, లేదా ఇలా జిగ్జాగ్ అయినా వేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం అంతా వేసేసుకోవాలి. చూసారా ఎంత నీట్గా ఎంత బాగుందో. ఇలానే బ్యాక్ పార్ట్ కూడా నెక్ రెడీ చేసుకోవాలన్నమాట. దీన్ని నెక్ తిప్పుకోవడం అంటారు. మనం క్లాత్ అటాచ్ చేసి నెక్కి జాయిన్ చేసి మళ్ళీ తిప్పుకొని అవన్నీ పడుకోకుండా ఇలా తిప్పుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రౌండ్ షేప్లో మనం బ్లౌజ్ మొత్తం అంతా అటాచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసేసుకొని లైనింగ్కి నేను ఇప్పుడు చూపించే విధంగా ఇలా స్టిచ్ చేసేసుకోండి. మొత్తం అంతా జాయిన్ చేసేసుకోండి. వేస్ట్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది మొత్తం చక్కగా మనం లైనింగ్ కట్ అవ్వకుండా నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ అనేది సమానంగా ఇలా ఫోల్డ్ చేసుకొని టక్స్ పెట్టుకోవాలన్నమాట. ఆ టక్స్ ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. సమానంగా పెట్టుకోండి. ఆ టక్స్ పెట్టుకుంటే షేప్ అనేది బాగా వస్తుందన్నమాట. ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా ఒకేలా పెట్టుకోవాలి. దీనికి ఇది బ్లౌజ్ కాదు కాబట్టి 10 ఇంచెస్కి పైనుంచి షోల్డర్ నుంచి పెట్టుకోవాలి. అలానే ఫోల్డింగ్ వైపు నుంచి ఒక 4 ఇంచెస్కి పెట్టుకోవాలి. అప్పుడు అక్కడి నుంచి స్ట్రైట్గా ఒక లైన్ గీసుకొని అటు 1/2 ఇంచ్కి 1 ఇంచ్కి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చూపించే విధంగా అటు 1/2 ఇంచు అలాగే అక్కడ ఒక 1/2 ఇంచు పెట్టుకొని అక్కడి నుంచి ఆ పై గీతకి అలా క్రాస్గా కట్ చేసుకోవాలి. డ్రా చేసుకోవాలి. సేమ్ యాస్టీస్గా బ్యాక్ సైడ్ కూడా ఇలా వేసుకోవాలి. బ్లౌజ్కి అయితే ఇలా వేసుకోకూడదు. బ్లౌజ్కి ఎలా వేసుకోవాలో నేను చెప్తాను. ఇలా లాంగ్ ఫ్రాక్లకి అయితేనే ఇలా వేసుకోవాలి. ఇప్పుడు వచ్చి డాట్ ఏంటంటే 36, 38, 40 అలా ఉన్న డాట్ సైజు వాళ్ళకైతే 10 ఇంచెస్ పెట్టుకోవాలి. 36 లోపు అంటే 34, 32 అలా అయితే 9.5కి డాట్ అనేది పెట్టుకోవాలన్నమాట. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇంకో వైపు కూడా సేమ్ యాస్టీస్గా ఇలా ఫోల్డ్ చేస్తే ఆ మార్క్స్ అన్నీ అక్కడ కరెక్ట్గా పడుతుంది. దాని మీద మనం ఇలా పెట్టుకొని ఏ విధంగా అయితే మనం డ్రా తీసుకున్నామో అలాగా క్రాస్గా స్టిచ్ చేసేసుకోవాలి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. ఆ డౌట్కి నేను క్లారిఫై చేస్తాను.
ఇప్పుడు ఇక్కడ మనకి అడుగున ఒక క్లాత్ అనేది ఉండిపోతుంది, పై లైనింగే మనకి స్టిచ్ పడుతుంది. అలా కాకుండా గట్టిగా పట్టుకుంటే 2 కూడా పడుతుంది, ఒకసారి చూసుకోండి. లేదంటే ఒక్కొక్కసారి మనకి లైనింగే పడి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది వదిలేస్తూ ఉంటాం, స్టిచ్చింగ్లోకి వెళ్తూ. గట్టిగా పట్టుకుంటే 2 కూడా స్టిచ్ పడతాయి. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్చింగ్స్ అని మంచి షేప్ వస్తుందన్నమాట ఇలా వేసుకుంటే. టక్స్ అనేవి బ్యాక్ కూడా సేమ్ అలాగే వేసుకున్నాను. ఇప్పుడు 2 షోల్డర్ జాయిన్ చేసేసుకోవాలి. మనం 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకున్నాం కదా, ఆ 1/2 ఇంచ్ అదే 1/2 ఇంచ్ కాదు, 1/4 ఇంచు ఖర్చు ఉంచుకున్నాం కదా, ఆ పాదం ఖర్చు అన్నది మనం వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను పాదం ఖర్చు వేసేసుకున్నాను. ఇక్కడ 2 జాయిన్ చేసేసుకోవాలన్నమాట, హ్యాండ్ షోల్డర్ మొత్తం. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్కి చంక భాగం అయితే ఎంత లెంత్ అయితే ఉందో ఆ లెంత్ అంతా ఈ చూపించే విధంగా కొలుచుకోవాలండి. ఈ రౌండ్ షేప్ అంతా మొత్తం టేప్తో కొలుచుకోవాలి. ఏ బ్లౌజ్ అయినా సరే ఇలా హ్యాండ్స్ తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట, ఎక్కువ తక్కువలు రాకుండా ఉంటుంది. ఇప్పుడు నేను చూపించే విధంగా ఈ టేప్తో ఈ విధంగా ఎంత ఉందో అనేది సగం ఇంచు కొలుచుకుంటే సరిపోతుంది. ఫుల్ లెంత్ కొలుచుకోవాల్సిన అవసరం ఉండదు. నాకు 2 గీతలు తక్కువ 9 వచ్చింది, ఏం పర్వాలేదు. ఆ 2 గీతలు పెద్ద మెజర్మెంట్ ఏం కాదు. సో నేను 9 పెట్టేసుకుంటున్నాను. అంటే చంక రౌండ్ వచ్చి మనకి 18 ఇంచెస్ అనమాట. 18 ఇంచెస్లో హాఫ్ ఎంత 9 కదా, ఈ 9 ఇంచెస్ మెజర్మెంట్తో ఇప్పుడు నేను హ్యాండ్స్ కట్ చేస్తాను. చూడండి, ఇప్పుడు ఇక్కడ తీసుకున్న హ్యాండ్స్ పీస్ ఉంది కదా, మనకి ఎంత లెంత్, నాకైతే ఇదే పీస్ మిగిలింది, నేను ఈ పీస్లోనే హ్యాండ్స్ కట్ చేస్తాను. ఓపెన్ సైడ్ అవతలకు ఉండాలి, క్లోజ్ సైడ్ మన సైడ్ ఉండాలన్నమాట. ఇప్పుడు అక్కడ మనం చంక రౌండ్ లెంత్ తీసుకున్నాం కదా 18, అందులో హాఫ్ వచ్చి 9 కదా, అది ఉందా లేదా మొత్తం మనం ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. క్లాత్ నాకు వచ్చి 8 ఇంచెస్ ఉంది, అంటే 1 ఇంచ్ తగ్గిందనమాట. ఆ 1 ఇంచ్ నేను ఇక్కడ క్లాత్ యాడ్ చేసుకుంటాను, అటాచ్ చేసుకుంటాను అనమాట 1 ఇంచ్ క్లాత్. సో ప్రాబ్లం ఏమీ లేదు. ఇప్పుడు వచ్చి మనకి ఓపెన్ సైడ్ ఉన్న వైపు ఒక 3 ఇంచెస్కి ఒక డాట్ పెట్టుకోండి. అలానే మనకి క్లోజ్ ఉన్న వైపు 1 ఇంచ్కి ఒక డాట్ పెట్టుకోండి. ఇప్పుడు నేను చూపించే విధంగా మీరు కట్ చేసుకున్నట్టయితే మీకు ఏ డౌట్ లేకుండా హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది, వస్తుంది కూడా నీట్గా. ఇప్పుడు నేను చూపించే విధంగా ఇలాగ నెమ్మదిగా స్లోగా ఇలా గీసుకోవాలి. చూస్తున్నారు కదా నేను ఎలా గీసానో, సేమ్ యాస్టీస్గా అక్కడి నుంచి అక్కడికి కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే నేను గీసుకున్నానో ఆ విధంగానే నేను కట్ చేసేసుకుంటున్నాను. మీరు పొడవు అన్నది ఎంత పెట్టుకుంటారో మీ హ్యాండ్స్ బట్టి మీరు పొడవు పెట్టుకోండి. అలాగే మనం చేతి రౌండ్ కూడా ఎంత మీరు టేప్తో కొలుచుకున్నా లేదా ఆది బ్లౌజ్ ఉన్నా కూడా మీరు చేతి రౌండ్ కూడా మీకు ఎంత కావాలో అంత పెట్టుకోండి. నేను ఇక్కడ ఒక 1 ఇంచ్కి క్లాత్ అన్నది కట్ చేసి అటాచ్ చేసుకుంటాను అనమాట. మీకు యాస్టీస్గా అలా వచ్చినట్టయితే మీకు ఇలా 1 పీస్ అన్నది యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు యాడ్ చేసుకోవాలి 1 ఇంచ్ ఎక్స్ట్రా కావాలి అనుకుంటే కంపల్సరీ యాడ్ చేసుకోండి. పోతే పోయింది, ఖర్చుల్లోకి పోతుంది, లేదా మిగిలిపోతే మళ్ళీ మనం కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు బ్లౌజ్ పీస్ తీసుకొని మనం ఈ హ్యాండ్స్ అయితే ఏదైతే ఉందో అది సమానంగా మనం మడత పెట్టుకొని ఇలాగా చిన్న టక్ అనేది ఇచ్చేసుకోండి. సమానంగా క్లోజ్ చేసి ఆ టక్కకి అలాగే మనం భుజం జాయింట్ చేసాం కదా, షోల్డర్ అనేది జాయింట్ చేసాం కదా, ఆ జాయింట్ దగ్గర కరెక్ట్గా టక్స్ అనేది పెట్టుకొని హ్యాండ్స్ పాదం ఖర్చుతో అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలాగే అటాచ్ చేసేసుకోండి. 2 వైపులా ఇదే విధంగా జాయిన్ చేసేసుకోవాలి హ్యాండ్స్ అన్నది. ఈ విధంగా నీట్గా జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించే విధంగా నీట్గా జాయిన్ చేసుకోండి. ఇప్పుడు వచ్చి నేను బ్లౌజు హ్యాండ్స్ లెంత్ ఎంత తీసుకున్నానంటే పొడవు 9 ఇంచెస్ తీసుకున్నాను. 6 ఇంచు ఖర్చులకు పోగా నాకు 8.5 ఇంచెస్ పొడవు వచ్చిందనమాట. చూడండి, చూపిస్తాను. చూసారు కదా, ఇక్కడ ఖర్చులు కరెక్ట్గా అక్కడ ఎక్కడైతే నేను స్టిచ్ చేసానో అక్కడ పెట్టినట్టయితే నేను 8.5 వచ్చిందనమాట. అంటే నేను 9 ఇంచెస్ తీసుకున్నాను. 9 ఇంచెస్ తీసుకుంటే ఖర్చులకి 1/2 ఇంచు పోగా నాకు 8.5 ఇంచెస్ హ్యాండ్స్ పొడవు అన్నది వచ్చింది. మీకు ఎంత పొడవు కావాలో మీరు అంత పొడవు తీసుకోండి. అలానే చేతి రౌండ్ కింద మనం ఎక్కడైతే పొడవు పెట్టుకున్నామో అక్కడ నేనైతే ఒక 5 ఇంచెస్కో 6 ఇంచెస్కో నేను పెడుతున్నాను. ఇక్కడ మీకు ఎంత లూజ్ కావాలి టైట్ కావాలో చూసుకొని మీరు అక్కడ నేను చూపించే విధంగా ఇలాగ చక్కగా ఖర్చులు పెట్టేసుకొని మీరు నీట్గా దాని మీద స్టిచ్ చేసేసుకోవాలి.
మీరు ఫస్ట్ స్టార్టింగ్ మనం ఎంత మెజర్మెంట్ పెట్టుకున్నామో దానికన్నా తక్కువే మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి వేసుకొని చూసి ఇంకా లూజ్ అయింది అంటే సరిపోయినట్టయితే అలా ఉంచేసుకోండి. లేదు కొంచెం లూజ్ అయిందంటే స్టిచ్ చేసుకోండి ఇంకోటి. ఇప్పుడు ఈ కింద స్కర్ట్ కూడా అటు ఇటు జాయిన్ చేసేసుకోవాలి. నీట్‌గా జాయిన్ చేసుకుంటే అయిపోతుంది. చూసారు కదా ఓవరాల్ లుక్ ఎలా ఉందో. చాలా నీట్‌గా పర్ఫెక్ట్‌గా వచ్చిందనమాట. నాకు ఎక్కడ కూడా ఎగు దిగు రాకుండా నేను ఎలా కట్ చేసుకున్నానో అలాగే స్టిచ్ చేసుకున్నాను. నీట్‌గా వచ్చింది. మీకు అర్థమైతే తప్పకుండా ట్రై చేయండి. నేను మరొక వీడియోలో ఇంకా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అలానే మీకు అర్థమయ్యేటట్టు కూడా ఇంకా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.